నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ను టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. తిరుమలలో ఇచ్చే ఆఫ్లైన్ శ్రీవారి దర్శన టోకెన్లు కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు అడిషనల్ ఈవో తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మట్కా చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ కథానాయకుడు వరుణ్ తేజ్, సత్యం రాజేష్, ఇతర చిత్ర బృందం సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమా దర్శించుకున్నారు. అనంతరం కైసిక ద్వాదశి వాహన సేవలో కూడా పాల్గొన్నారు. కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బుధవారం కైసిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. గోకులం సమావేశ మందిరం వెనుకవైపు శ్రీవాణి దర్శన టికెట్లు నూతన కౌంటర్ను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ను కేటాయించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చునని పేర్కొన్నారు. రోజుకు 900 టికెట్లను ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపుకు 3 నుంచి 4 నిమిషాలు పట్టేదని, ప్రస్తుతం 1 నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. 5 కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో రాజేంద్ర, విజిఓ సురేంద్ర, ఏఈఓ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందు పోదు అట్లా ఉంటుంది. ఈరోజు శ్రీవాణి టికెట్లు తీసుకునే వాళ్ళకి అంతకుముందు అడిషనల్ ఈవో ఆఫీస్లోనే ఒక పార్ట్లో ఇచ్చేవాళ్ళు. దానివల్ల కొద్దిగా ఎప్పుడు కూడా కొద్దిగా కంజెస్టెడ్గా ఉండేది ఆ ఏరియా. వర్షం పడ్డప్పుడు కానీ కొంత మిగతా క్రౌడ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే లాస్ట్ 2 months నుంచి ఒక గోకులం వెనక వైపు ఒక ప్రత్యేక షెడ్ వేసి ఆ షెడ్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చి సింప్లిఫికేషన్, ఆ ప్రొసీజర్స్ కూడా సింప్లిఫికేషన్ చేసి చేద్దామని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్కి అనుగుణంగా ఈరోజు
ఈ జర్మన్ షెడ్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ మీరు చూస్తే 5 కౌంటర్స్ ఉన్నాయి. 5 కౌంటర్స్లో కూడా 5గురు కూర్చొని ఉంటారు. 5 కౌంటర్స్లో కూడా లెస్ దాన్ 1 మినిట్లో క్యూ లైన్లో లెస్ దాన్ 1 మినిట్లో భక్తులకి టికెట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు 3 to 4 మినిట్స్ పట్టేది, ఇప్పుడు లెస్ దాన్ 1 మినిట్ తీసుకొచ్చాము. అదేవిధంగా మరింత సింప్లిఫికేషన్ చేసే మార్గంలో అంతకుముందు వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేయాలి, అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉండేది. ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయడం అనేది తీసేసి వాళ్ళ ఆధార్ కార్డుని తీసుకొని ఆధార్ కార్డు డీటెయిల్ని సిస్టంలో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి వితిన్ 1 మినిట్లో టికెట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 రకాలకు కూడా ఉపయోగకరంగా ఉంది. భక్తులకు కూడా ఏమాత్రం వెయిట్ చేయకుండా ఇక్కడ కాఫీ తాగుతూ టీ తీసుకుంటూ పోయి టికెట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా డీటెయిల్డ్ సింప్లిఫికేషన్ వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ సిస్టంలో కొన్ని డీటెయిల్స్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా టికెట్ జనరేట్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికి కూడా. ఈరోజు నుంచి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఇది భక్తులందరికీ కూడా దాదాపు 900 మంది భక్తులు ఇక్కడ ప్రతిరోజు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ కథానాయకుడు వరుణ్ తేజ్, సత్యం రాజేష్, ఇతర చిత్ర బృందం సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. మట్కా సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని చిత్ర సభ్యులతో కలిసి దర్శించుకోవటం జరిగిందన్నారు. కైసిక ద్వాదశి కావటం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమలలో కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి మాట్లాడటం సబబు కాదన్నారు. అందరికి నమస్కారం. ఎప్పుడులాగే స్వామి గారి దగ్గరికి రావడం, దర్శించుకోవడం నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు, అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడు ఆశీర్వాదాల కోసం వచ్చాం. అండ్ ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం ఇంకా మాకు ఎన్నో చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల. అంతే, థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్ అంతా దేవుడి దగ్గర. వెంకట తురైవార్ స్నపన బేరగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక కైసిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిల చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పట్టణంతో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైసిక ద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాల్ కైసిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైసిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైసిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. కైసిక ద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నదే. శ్రీ నంబదువన్ సత్యమూర్తి అనే భక్తుడు స్వామివారికి కైసిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మ రాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళ్తున్నానని
తప్పక తిరిగి వచ్చి ఆ బ్రహ్మ రాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నందు భగవాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైసక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మ రాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి నిత్య నిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తాదన ద్వాదశికి కైసక ద్వాదశి అనే నామకరణం కలిగింది. వెంకటేశాయ. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. కైసిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధ, వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.